ఒక 1 వీక్ అనుకుంటా 1 వీక్ 10 డేస్ నుంచి అనుకుంటా. మొత్తం ట్విట్టర్ గాని, యూట్యూబ్ గాని, ఇన్‌స్టాగ్రామ్ గాని ఒకటే గోల. సెవెంత్ క్లాస్ ఫెయిలు, సెవెంత్ క్లాస్ ఫెయిలు, సెవెంత్ క్లాస్ ఫెయిల్. ఏం చదువుకున్నావా? బిఏ బిఎస్సి ఎంఏ ఎంఎస్సి ఆ? చూస్తాను అలా కనపడతాను కానీ సెవెంత్ ఫెయిల్ సిక్స్త్ పాసు. అబ్బా సారీ సారీ అసలు ఈ సెవెంత్ క్లాస్ ఫెయిల్ గోల ఏంటి? అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? ఎక్కడ ఎండ్ అయింది? ఎండ్ అయిందా లేదా అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఒక లైక్ వేయండి, వీడియోని కంటిన్యూ చేయండి, క్లియర్గా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు టాలీవ్యూస్ టీవీ. మనకి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఎప్పుడైతే వచ్చాయో అప్పటి నుండి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితే ప్రాబ్లం ఏం లేదు, లైఫ్లో పోయేదేం ఉండదు, మీరు డిప్యూటీ సీఎం అవ్వచ్చు, అవసరమైతే సీఎం అవ్వచ్చు, ఇంకా మాట్లాడితే పీఎం కూడా అవ్వచ్చు అని చెప్పి ఎవరైతే అపోజిషన్ పార్టీ వాళ్ళు కానీ యాంటీ ఫ్యాన్స్ కానీ ఒక పర్సన్ గురించి టార్గెట్ చేస్తూ క్రిటిసైజ్ చేయడం స్టార్ట్ చేశారో అప్పటి నుండి ఈ టాపిక్ బర్నింగ్ ఇష్యూలాగా ఉంది. సర్లే అనుకునే వాళ్ళని అనుకుంటూనే ఉండని అని చెప్పి ఆ వ్యక్తి యొక్క ఫ్యాన్స్ ఏం పెద్ద పట్టించుకోలేదు. కానీ ఇది ఆగకుండా ఎక్కడ దాకా వెళ్ళింది అంటే 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇదే టాపిక్ కంటిన్యూ చేశారు. అంటే ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ 3 వీక్స్ నుంచి ఇదే టాపిక్ మీద క్రిటిసైజ్ చేస్తూ ట్రోల్ చేస్తూ వచ్చారనమాట. అయితే బాగా డీప్గా హట్ అయిన కొంతమంది ఫ్యాన్స్ ఏం చేశారంటే ఎవరి హీరో అభిమానులు అయితే మనల్ని క్రిటిసైజ్ చేస్తున్నారో బాగా ఆ హీరో యొక్క పాత ఇంటర్వ్యూ వీడియోస్ ఎతకడం మొదలుపెట్టారు. అందులో ఒక ఆణిముత్యం దొరికిందనమాట వాళ్ళకి. అదొక బ్రహ్మాస్త్రంలా ఉపయోగించారు వాళ్ళు. అందులో ఆ హీరో తమ్ముడు ఏమంటాడు, మా ఓడికి పెద్ద స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేదు, 7th క్లాస్ ఫెయిల్ అయ్యాడు, ఆర్ట్ రిలేటెడ్ ఏదో ఒకటి చేస్తాడు కానీ ఇంత పెద్ద హీరో అవుతాడని కూడా నేను అనుకోలేదు అని చెప్పి అంటాడు. అది మన వాళ్ళకి బ్రహ్మాస్త్రంగా పడిందనమాట. దాన్ని ఉపయోగించి చేసిన కామెడీ వీడియోస్ ఉన్నాయి, కొలలు అనమాట. అసలు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలా అయ్యే వీడియోలు, 7th క్లాస్ రిలేటెడ్ వీడియోలు, ఎన్ని మీమ్స్, ఎన్ని వీడియోస్ చెప్పక్కర్లేదనమాట. ఇంకా ఎలాంటి పరిస్థితికి వచ్చారు అంటే మీకు అన్నం పెడతాం ఆపేయండిరా బాబోయ్ అని వాళ్ళు మొత్తుకునేదాకా తీసుకొచ్చారు మన వాళ్ళు. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆ వ్యక్తి నిజంగా 7th క్లాస్ ఫెయిల్ అయ్యి అక్కడితో ఆపేశాడా లేదా కంటిన్యూ అయ్యాడా, ఎక్కడ దాకా చదివాడు, అసలు రియల్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ మనం 2 విషయాలు మాట్లాడుకోవచ్చు. ఒకటి ఎడ్యుకేషన్ గురించి, ఒకటి క్రిటిసిజం గురించి. ఎడ్యుకేషన్ గురించి మన వాళ్ళు ఇంటర్ ఫెయిల్ అయినా పర్లేదు, మీరు డిప్యూటీ సీఎం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు అని అన్నారు. కానీ ఒకవేళ వాళ్ళు కామెడీగా అన్నా కూడా నిజంగా మనం ఓపెన్గా మాట్లాడుకోవాలి అంటే ఎడ్యుకేషన్ మన గ్రోత్కి కొలమానం అయితే కాదు, అదొక సాధనం మాత్రమే. ఎందుకంటే ఇక్కడ మనం ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసినా, ఒకవేళ మధ్యలో డ్రాప్ అవుట్ చేసినా, ఎంతో అచీవ్ చేసిన చాలామందిని మనం చూస్తూ ఉంటాం. నిజంగా వాళ్ళని చూసి మనం చాలా ఇన్స్పైర్ అవ్వాలి. ప్రతి స్టూడెంట్ కూడా ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయినందుకో, ఒక ఇయర్ పోయినందుకో డిప్రెషన్లోకి వెళ్ళకూడదు. ఖచ్చితంగా మనం అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అనేది ప్రూవ్ చేశాడు ఆ పర్సన్. ఎందుకంటే అతను వచ్చిన ఫిలిం ఇండస్ట్రీలో ఒకానొక టైంలో, ఒకానొక దశలో అతను టాప్ 1 రేంజ్కి వెళ్ళిపోయాడు. అంటే అతను ఎడ్యుకేషన్ అతను ఆపగలిగిందా? అతను ఆపలేదు కదా. సో అతను అచీవ్ చేయగలిగాడు. అండ్ అతని తర్వాత పాలిటిక్స్కి వచ్చాడు. ఒక 12 ఏళ్ళు దాదాపు ఎన్నో అవమానాలు పడ్డాడు. చూడని అవమానం లేదు, చూడని పరాజయం లేదు, కానీ అతను ఆపలేదు. ఈరోజు ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యాడు, ఫ్యూచర్లో సీఎం కూడా అవుతాడేమో. అదే ఎడ్యుకేషన్ అతని గమ్యాన్ని ఆపలేకపోయింది. నిజంగా ఎడ్యుకేషన్ మన కెరియర్ని, మన గ్రోత్ని ఆపేస్తుందా అనుకుంటే అతని కెరియరే ఉండేది కాదు అసలు. చాలామంది కెరీర్సే ఉండేవి కాదు. ఎంతోమంది నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి తీసుకుంటే మన కొణిదెల పవన్ కళ్యాణ్ వరకు మీరు చూస్తే చాలామంది ఉంటారు. యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు, ఇలా చాలామంది ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫ్యాన్ వార్స్ ఏ రకంగా వెళ్ళిపోయాయంటే పర్సనల్ టార్గెట్ కొంతవరకు సరదాగా చేసుకోవడం వరకు, ఒక లిమిట్ వరకు సరదాగా ఉంటుంది, అంత బాగానే ఉంటుంది, అంతవరకు యాక్సెప్ట్ చేస్తారు కూడా ఎవరైనా సరే. కానీ ఇక్కడ బియాండ్ లిమిట్ వెళ్ళిపోయినప్పుడు ఎప్పుడైతే మన టర్న్ వచ్చి మన బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యి మనది ఏదైనా దొరికిందో అవతల వాళ్ళ చేతిలో మామూలుగా ఉండదు, కుక్క సావే అంటారు కదా, అది జరిగిందనమాట. అండ్ ఇక్కడ మనం ఇంకోటి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అదే డిప్యూటీ సీఎంకి 8 భాషలు అనర్గళంగా మాట్లాడగలడు. అండ్ ఇంకోటి ఎన్టీఆర్ టాపిక్ కూడా తీసుకొచ్చారు. వాళ్ళు చేసే ట్రోలింగ్స్లో ఎన్టీఆర్ కూడా ఇంటర్మీడియట్తోనే ఆపేశాడు అని చెప్పి మెన్షన్ చేశారు. అతను కూడా కొంతవరకు ట్రోల్ చేశారు. అయితే ఇక్కడ ఎన్టీఆర్ 9 నుంచి 10 భాషల వరకు అనర్గళంగా మాట్లాడగలడు. ఏకసంతాగ్రహి 7 పేజీల డైలాగ్ని సింగిల్ టేక్లో చెప్పగలడు. అంతటి మెమొరీ పవర్, అంతటి ఏకాగ్రత కలిగిన వ్యక్తి. అతనికి ఎడ్యుకేషన్ ఒక మహా అయితే ఒక డిగ్రీ వచ్చినా, ఒక పీజీ వచ్చినా అది అతనికి నథింగ్. ఎందుకంటే అతను బియాండ్ వెళ్ళిపోయాడు. అతని నాలెడ్జ్ కానీ, అతని స్పీకింగ్ లెవెల్స్ కానీ, అతనికి ఉన్న పరిమితులు చాలా బియాండ్ వెళ్ళిపోయినాయి. సరిగ్గా టైం చూసి అతను పాలిటిక్స్లో దిగితే సీఎం క్యాండిడేట్ అతను. సో ఫ్యూచర్లో మనం అతన్ని సీఎంగా కూడా చూడొచ్చేమో. సో ఎవరైనా సరే ఇప్పుడు చదువుకున్న స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే లైఫ్లో ఎక్కడొక దశలో ఫెయిల్యూర్స్ వచ్చినా, ఒకవేళ ఏదైనా అనుకుంది అవ్వకపోయినా డిప్రెషన్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మనకి ఇలాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోండి. వాళ్ళు సరదాగా ఏడిపించడానికి ట్రోలింగ్ చేసినా కూడా అందులో నిజం ఉంది. మీరు అలాంటి ట్రోల్స్ని పాజిటివ్గా మలుచుకోండి. మీ జీవితాలకి పాజిటివ్గా మలుచుకొని మీ జర్నీని అక్కడితో ఆపేయకుండా ముందుకు వెళ్ళిపోండి. ఇప్పుడు అదే 7th క్లాస్ ఫెయిల్ అయిన అల్లు అర్జున్ 7th క్లాస్ మళ్ళీ రాశాడు, మళ్ళీ పాస్ అయ్యాడు. అక్కడితో అతను చదువు ఆగలేదు. అతను బీబీఏ వరకు వెళ్ళాడు, బీబీఏ కంప్లీట్ చేశాడు, అతను గ్రాడ్యుయేట్. ఎందుకంటే
ఎందుకంటే అల్లు అరవింద్ గారి లెగసీకి, అల్లు అరవింద్ గారి బ్యాక్‌గ్రౌండ్‌కి అతనికున్న ముగ్గురు కొడుకులు కూడా మంచి ఎడ్యుకేటెడ్సే. అలా అనుకుంటే అల్లు శిరీష్ కూడా ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ ఫెయిల్ అయ్యానని చెప్పాడు. అక్కడితో ఆపలేదు. అతను ఎంబీఏ దాకా ఎళ్ళాడు. సో, చెప్తున్నాను కదా! ఎవరు కూడా ఆగరు. ఒకవేళ చదువు ఇంట్రెస్ట్ ఉండి, ఆ చదువు మనకి కొంతవరకు మనకున్న బిజినెస్‌లకు ఉపయోగపడతది అనుకుంటే మాత్రం చదువుని కొంతవరకు కంటిన్యూ చేసి ఎక్కడో చోట ఆపాల్సిందే. సో, అలాంటి ఎడ్యుకేషన్‌ని కొలమానంగా పెట్టి టార్గెట్ చేసిన వాళ్ళకి మాత్రం సరదాగానే చేసుకున్నారు. మొత్తానికైతే ఒక 2 వీక్స్ చాలా మందికి సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి టైమ్ పాస్ అయింది. చాలా మంది నవ్వుకున్నారు. చాలా ఎంజాయ్ చేశారు. చాలా చాలా ఫన్నీ కామెంట్స్ కూడా పెట్టారు. అండ్ అల్లు అర్జున్ గారు పెట్టిన పాత ట్వీట్స్‌లో ఉన్న చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్‌ని కూడా తీసుకొని ఏకి పారేశారనమాట. లిటరల్లీ చెప్పాలంటే ఒక రకంగా బంతాట ఆడుకున్నారు. సో, చివరికి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ పరిస్థితి ఎలా అయిపోయిందంటే, "మీకు దండం పెడతాంరా బాబు మీరే గెలిచారు. ఈ వారంలో మేము ఓడిపోయాము. మమ్మల్ని వదిలేసేయండి" అని చెప్పి మొత్తానికైతే ఆ ఫ్యాన్ వార్‌కి దండం పెట్టి వదిలేశారు. సో, అంతటితో ఆ ఫ్యాన్ వార్‌కి ఫుల్ స్టాప్ అయితే పడిపోయింది. అవును రైడ్ చదువులో పూర్ అనుకుంటా 7th క్లాసు రెండోసారు మూడోసారు అది అప్పుడు రా, ఇప్పుడు సూపర్ స్టూడెంట్. అసలు ఈ 7th క్లాస్ గోలకి, ఆ 42 రూల్స్ గోలకి ఇక్కడితో మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.